హలో చిల్డ్రన్. సో ఈ వీడియోలో నెక్స్ట్ సెట్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ తో వచ్చాను. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇటార్డ్ రియాక్షన్, అండ్ సెకండ్ వన్ గ్యాటర్మన్ కోచ్ రియాక్షన్, థర్డ్ వన్ రోజెన్మండ్ రియాక్షన్. సిమిలారిటీ ఏంటి అంటే మూడిట్లో వచ్చేది ఒకటే ప్రొడక్ట్, దట్ ఈస్ బెంజాల్డిహైడ్. సో మీకోసం ప్రొడక్ట్ నేను ఇక్కడ ముందే రాసేస్తున్నాను. 3 రియాక్షన్స్ లో వచ్చే ప్రొడక్ట్ మనకేంటి, బెంజీన్ కి ఆల్డిహైడ్, బెంజాల్డిహైడ్. క్లియర్? సో ప్రొడక్ట్ అనేది ఫస్ట్ మనం రాసుకున్నాం. ఎప్పుడు రియాక్షన్ చేసిన తర్వాత ప్రొడక్ట్ కదా, ముందే మీకోసం ప్రొడక్ట్ రాస్తాం. క్లియర్? సో ఫస్ట్ రియాక్షన్ ఏమంటున్నాను, ఇటార్డ్ రియాక్షన్. ఇటార్డ్ రియాక్షన్. సో ఇటార్డ్ రియాక్షన్ లో ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. మనం తీసుకోవాలి రియాక్టెంట్ టౌలిన్. ఇటార్డ్ రియాక్షన్ గాని గుర్తు రావాలి, టౌలిన్. మిథైల్ బెంజీన్ is also called as టౌలిన్. క్లియర్? సో ఈ టౌలిన్ తీసుకున్నాం. టౌలిన్ ని CrO2Cl2 క్రోమైల్ క్లోరైడ్, దీన్ని ఏమంటాం, క్రోమైల్ క్లోరైడ్ తో ట్రీట్ చేస్తే మనకి మధ్యలో ఒక క్రోమియం కాంప్లెక్స్ అనేది జనరేట్ అవుతుంది. క్రోమియం కాంప్లెక్స్ ఎలా వస్తుందో చూడండి. జస్ట్ CH3 లో ఒక CH ని బయట రాసి CrO2Cl2 ని ఈ విధంగా రాయండి. OCrOHCl టేకెన్ ట్వైస్. దట్స్ ఇట్. ఇదే క్రోమియం కాంప్లెక్స్. ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా మనం కార్బన్ డైసల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి, CO2, కార్బన్ డైసల్ఫైడ్ CH2, కార్బన్ డైసల్ఫైడ్ ఎసిడిక్ మీడియం తో ట్రీట్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్. దట్స్ ఇట్. అంతే. ఇటార్డ్ రియాక్షన్ సో సింపుల్ రియాక్షన్ కానీ ఇటార్డ్ రియాక్షన్ చెప్తాను. ఇంతకన్నా సింపుల్ రియాక్షన్ గ్యాటర్మన్ కోచ్ రియాక్షన్. అర్థమైంది కదా. ఇటార్డ్ రియాక్షన్ టౌలిన్ ఈస్ ట్రీటెడ్ విత్ క్రోమైల్ క్లోరైడ్. దీనికోసం ఈ పేరు రాస్తున్నాను, క్రోమైల్ క్లోరైడ్. Chromyl chloride. Toluene is treated with chromyl chloride, forms one of the chromium complex. It is further treated with carbon disulfide in acidic medium, forms benzaldehyde. Clear? And మన సెకండ్ రియాక్షన్ వచ్చేసి గ్యాటర్మన్ కోచ్ రియాక్షన్. శాండ్మేయర్ రియాక్షన్, గ్యాటర్మన్ రియాక్షన్ విన్నారు కదా. ఇప్పుడు ఆ గ్యాటర్మన్ కి కోచ్ లాంటోడు వీడు. గ్యాటర్మన్ కోచ్ రియాక్షన్. మరి ఇప్పుడు చూడండి ఎంత సిమిలారిటీనో. టౌలిన్ కూడా కాదు, మనం జస్ట్ తీసుకుంటాము బెంజిన్. దట్స్ ఇట్. ఏంటి రియాక్టెంట్, బెంజిన్. ప్రొడక్ట్ ఏంటి, బెంజాల్డిహైడ్. మరి ఈ బెంజిన్ ఎవరితో ట్రీట్ చేయాలి, కార్బన్ మోనాక్సైడ్. బెంజిన్ plus carbon monoxide in presence of anhydrous AlCl3 or CuCl forms benzaldehyde. చాలా సింపుల్ రియాక్షన్. గ్యాటర్మన్ కోచ్ రియాక్షన్ అనగానే మనం రియాక్టెంట్ ఏంటి, బెంజిన్, ప్రొడక్ట్ బెంజాల్డిహైడ్, రియేజెంట్ కార్బన్ మోనాక్సైడ్, catalyst anhydrous AlCl3 and CuCl. వెరీ సింపుల్ రియాక్షన్ కదా. మరి థర్డ్ రియాక్షన్ చూడండి. థర్డ్ రియాక్షన్ రోజెన్మండ్ రియాక్షన్. రోజెన్మండ్ రిడక్షన్. రోజ్ అనగానే ముళ్ళు అంటే ఆఫ్ కోర్స్ గులాబీ పువ్వులో ముళ్ళు కూడా ఉంటాయి కదా. సో రోజెన్మండ్ రిడక్షన్ అనగానే మీకు ఇలా థాట్ రావాలి, గులాబీ పువ్వులో ఉన్న ముళ్ళు డేంజర్. సో డేంజర్ కి సింబల్ సమ్వాట్ మనకి ఇక్కడ యాసిడ్ కంటెంట్ తీసుకుంటే మనం తీసుకుంటాము యాసిడ్ హ్యాలైడ్. ఏంటి రియాక్టెంట్ ఇక్కడ, యాసిడ్ హ్యాలైడ్. దట్ ఈస్ RC≡OCl. ఏం తీసుకుంటున్నాం, యాసిడ్ హ్యాలైడ్. బెంజోయిల్ క్లోరైడ్. యాసిడ్ హ్యాలైడ్ సెకండరీ సఫిక్స్ ఏంటి, ఓయిల్ హ్యాలైడ్ అంటాం. సో బెంజోయిల్ క్లోరైడ్. క్లియర్? సో ఈ బెంజోయిల్ క్లోరైడ్ ని పెల్లాడియం సపోర్టెడ్ ఓవర్ బేరియం సల్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్వినోలిన్. దీన్ని అంటాం లిండ్లర్స్ catalyst. Acid halide on treated with Lindlar's catalyst
ఫార్మ్స్ బెంజాల్డిహైడ్. డైరెక్ట్లీ మనకి ఏమొస్తుంది? బెంజాల్డిహైడ్. దీన్ని ఏమంటాం? లిండ్లర్స్ కెటలిస్ట్. సో ఇటాడ్ రియాక్షన్, గ్యాటమన్ కోచ్ రియాక్షన్ అండ్ రోజన్మండ్ రిడక్షన్, ఈ 3 రియాక్షన్స్ లో ప్రొడక్ట్ వచ్చేసి మనకి బెంజాల్డిహైడ్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ బెంజాల్డిహైడ్ అని 4 ఆప్షన్స్ లో మనకి 3 ఆప్షన్స్ అండ్ 4th వన్ అనదర్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఈజీగా పిక్ చేసేయచ్చు కదా. సో ఈజీ వేలో ఇలా 3 రియాక్షన్స్, మీకు సెట్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్ చిల్డ్రన్. ఇలాగే నా వీడియోస్ ని చూస్తూ ఉండండి రెగ్యులర్ గా. మీకు టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ వేలో నేను చెప్పే ట్రిక్స్, చీట్ కోడ్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.